హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా అండి? ఇక్కడ రెసిపీ వచ్చి దొండకాయ కొబ్బరి పొడితోటి ఫ్రై అయితే చేస్తున్నానండి. సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరికీ ఇష్టమేనండి. ఇక్కడ నేను చేసే ఈ ఫ్రైలోను ఎటువంటి పప్పు కానీ రసం కానీ ఏం అవసరం లేదండి. ఉట్టినే తినేయచ్చు, అంత బాగుంటుందండి ఇది. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో దొండకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. అంటే మరీ ముగ్గుపోయినవి కాకుండా పచ్చిగా ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రై అనేది పండుగ ఉన్నవి తీసుకుంటే, ముగ్గుపోయినవి తీసుకుంటే మనకి కొంచెం తీపి అనేది వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా పచ్చిగా ఉన్నవి తీసుకుంటే మనకి కొబ్బరికాయ వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే దొండకాయ ముక్కల్ని బారుగా కట్ చేసుకున్నాను. కావాలితే మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న ముక్కలను కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బారుగా కట్ చేసుకున్నానండి. ముందుగా అయితే మనం బాండీ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా దొండకాయ ముక్కలను అనేది వేసుకొని వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతే అప్పుడే మనం కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. లేదు అనుకుంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్లో దొండకాయ ముక్కలు అనేది వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అలా కూడా తొందరగానే అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఒక 5 మినిట్స్ లేట్ అయినా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం ఒక 6 స్పూన్ల దాకా వేసానండి. వేసిన తర్వాత దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా చక్కగా, అంటే పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకుంటే మనకి దొండకాయ ముక్కలు అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ నేను దొండకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాను. ఇలా అయితే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని పోపేస్తాం కాబట్టి ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా అదే ఆయిల్లో, ఇంకా ఆయిల్ అనేది వేయలేదు, ఎందుకంటే ముందుగానే ఆయిల్ అనేది ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా ఆయిల్ అనేది అవసరం లేదండి. అదే ఆయిల్లో మనం పోపు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి అనేది వేసాను. కావాలంటే మీరు దీంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ ఏ ఏపుల్లో అయినా కూడా శనగపప్పు, మినపప్పు అనేది వాడనండి. ఎందుకంటే ఇక్కడ పోపు అనేది వేసేసానండి. ఇదంతా కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనకి ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. మనం దొండకాయల్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇంకా చాలా తొందరగానే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను కొంచెం ఒక 1/2 స్పూన్, అన్నీ కూడా 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం 1/2 స్పూన్ దాకా పసుపు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి మసాలాలన్నీ కూడా ఈ దొండకాయ ముక్కలకి కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా అయితే ఏమీ వేసుకోకుండా అన్నీ పచ్చియే ఫ్రై చేసాం కాబట్టి లాస్ట్లో మనం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి వేసుకున్న తర్వాత వెంటనే దింపేయకుండా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకుంటే మనం వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లోనూ కొబ్బరి పొడి అనేది వేసుకున్నాను. కొబ్బరి పొడి అనేది ఒక 3 స్పూన్ల దాకా అయితే వేసానండి. మీ ఆప్షనల్, అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు కొబ్బరికాయ అనేది. కానీ ఈ దొండకాయ కొబ్బరికాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్ల దాకా కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లేదా ఒక 1 మినిట్ ఈ కొబ్బరి పొడి అంతా దొండకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆ వేడికే చక్కగా మనకి మగ్గిపోతుందండి. ఫైనలీ దొండకాయ కొబ్బరి పొడి వేసి దొండకాయ ఫ్రై అయితే ఇలా చేశానండి. రైస్లోకి కలుపుకొని చక్కగా తినేయచ్చు. ఇంకెటువంటి పప్పు కానీ రసం కానీ ఏమీ అవసరం లేదండి. చక్కగా మసాలా, కారం అన్నీ కూడా తక్కువగా వేసాను. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఫైనలీ దొండకాయ కొబ్బరికాయ అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.